నమస్తే ట్రేడర్స్. మనలో చాలామందికి ట్రేడింగ్ నేర్చుకోవాలని ఉంటుంది. కాకపోతే ఎక్కడ నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? అనేది చాలామంది పీపుల్‌కి తెలవదు. సో, వాళ్ళ కోసం నేను ఒక వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియోలో కంప్లీట్‌గా బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్‌లో బేసిక్ ఏమేమి ఉంటుంది? అంటే బేసిక్ ఏం చూడాలి ట్రేడింగ్ చేయాలి అంటే? అనే దాని మీద నేను డిస్కస్ చేస్తున్నాను. సో, డెఫినిట్‌గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినిట్‌గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో అన్ని టాపిక్స్ నేను కవర్ చేశాను. మీరు ఒకవేళ ట్రేడింగ్ లెర్నింగ్ మీద సీరియస్‌గానే ఉంటే డెఫినిట్‌గా ఈ వీడియో మాత్రం మీకోసమే. మిస్ మాత్రం అవ్వకండి. ఎండ్ వరకు చూడండి. ఓకే. చలో గైస్ వెళ్దాం మనం మరి టాపిక్‌లోకి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ట్రేడింగ్ అంటే ఏంది? గైస్ ట్రేడింగ్ అంటే ఏంది? ట్రేడింగ్ అంటే సింపుల్ గైస్. ట్రేడింగ్ అంటే ఏం లేదు. ఏదైనా ఒక దాన్ని స్మాల్ క్వాంటిటీలో తక్కువ ప్రైస్‌లో కొని ఎక్కువ ప్రైస్‌లో అమ్మేదాన్ని ట్రేడింగ్ అంటారు. ఓకే. సింపుల్ థింగ్. పెద్ద దీంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు. ఓకే. మార్కెట్ టైప్స్ అంటే ఏంది? మార్కెట్ ఎన్ని టైప్స్ ఉంటుందంటే, మార్కెట్ అనేది 3 టైప్స్ ఉంటుంది గైస్ గుర్తుపెట్టుకోండి. 3 టైప్స్ ఉంటుంది. మార్కెట్ పైకైనా వెళ్ళొచ్చు, కిందికైనా రావచ్చు, లేదంటే సైడ్ వేస్ అయినా ఉండొచ్చు. పైకి వెళ్ళే మార్కెట్‌ని అప్ ట్రెండ్ అంటాము. కిందికొచ్చి మార్కెట్‌ని డౌన్ ట్రెండ్ అంటాము. ఒకవేళ ఇలా సైడ్ వేస్ ఉండే మార్కెట్‌ని పైకి వెళ్ళకుండా, కిందికి వెళ్ళకుండా ఉండే మార్కెట్‌ని సైడ్ వేస్ మార్కెట్ అంటాం. ఓకే. మార్కెట్ అనేది 3 టైప్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో, మనము దేంట్లో ట్రేడ్ చేయొచ్చు. ట్రేడింగ్ దేంట్లో పాజిబిలిటీ ఉంది అంటే ఫారెక్స్‌లో పాజిబిలిటీ ఉంది. క్రిప్టోలో పాజిబిలిటీ ఉంది. స్టాక్‌లో పాజిబిలిటీ ఉంటుంది. ఈ మూడిటి మధ్య డిఫరెన్స్ ఏంది అంటే ఫారెక్స్ అనేది మీకు 24 అవర్స్ అవైలబుల్‌గా ఉంటుంది. లైక్ 24 అవర్స్ కాకుండా 22 అవర్స్ అవైలబుల్‌గా ఉంటుంది. లైక్ ఒక 2 అవర్స్ ఏమో బ్రేక్ ఉంటుంది దీనికి. అండ్ క్రిప్టో మార్కెట్ వచ్చేసి 24/7 అవైలబుల్ ఉంటుంది. అంటే మీరు సాటర్‌డే, సండే గూడా మీరు ట్రేడింగ్ జేసుకోవచ్చు దీంట్లో. కాకపోతే స్టాక్స్‌లో మాత్రం స్టాక్స్ అనేవి ఓన్లీ కొంచెం లిమిటెడ్ టైమ్ ఉంటుంది. సపోజ్ మనం ఇండియన్ మార్కెట్‌లో 9:15కి స్టార్ట్ అయ్యి 3:30కి క్లోజ్ అవుతుంది కదా! సో, టైమ్ ఉంటుంది. స్పెసిఫిక్ టైమ్ ఉంటుంది స్టాక్స్‌లో. ఓకే. సో, 3 వేస్‌లో మనం ట్రేడింగ్ జేసుకోవచ్చు. ఫారెక్స్‌లో, క్రిప్టోలో, స్టాక్స్‌లో జేసుకోవచ్చు. ఓకే. అండ్ బ్రోకర్ అంటే ఏంటి? బ్రోకర్ అనేవి మనకు మనం ట్రేడింగ్ చేసుకోవడానికి ఛాన్స్ చేసే ఒక మీడియం అన్నమాట. సో, బ్రోకర్స్ అనేవాళ్ళు ఇప్పుడు సపోజ్ మీరు చాలామంది ఎక్స్ఎం అనే బ్రోకర్ వినే ఉంటారు. అండ్ డెల్టా ఎక్స్‌చేంజ్ అని ఓకే. డెల్టా ఎక్స్‌చేంజు, ఏంజిల్ వన్ అని చెప్పేసి ఇండియన్ మార్కెట్‌లో ఓకే. ఏంజిల్ వన్. సో, ఇలాంటివి ఏంజిల్ వన్, డెల్టా ఎక్స్‌చేంజ్, ఎక్స్ఎమ్, ఎక్స్ఎన్ఎస్, ధన్ను, జిరోదా ఈ నేమ్స్ మీరు విన్నారు కదా! వీటిని బ్రోకర్స్ అంటారు. సో, ఈ బ్రోకర్ ఏం చేస్తుందంటే మనం ఆ బ్రోకర్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో అమౌంట్ పెట్టి దాని ద్వారా మనము ఈ ఈ ఫారెక్స్ గాని, క్రిప్టో గాని, స్టాక్స్ గాని ట్రేడ్ చేయొచ్చు. సో, దానివల్ల ఆ బ్రోకర్ కొంచెం కమిషన్ తీసుకుంటాడు. మిగతా అమౌంట్ మాత్రం ఒకవేళ మనం ప్రాఫిట్ చేసినా, లాస్ చేసినా మనం కొంచెం కమిషన్ మాత్రం బ్రోకర్‌కి ఇవ్వాలి. లైక్ బై చేసినప్పుడు గాని, సెల్ చేసినప్పుడు. సో, స్మాల్ క్వాంటిటీ బ్రోకర్ తీసుకుంటాడు. సో, డెమో అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా? సో, డెమో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఇంతకుముందు నేను బ్రోకర్స్ అని ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! అలాంటి బ్రోకర్స్‌లో మీకు రియల్ అకౌంట్ ఓకే. రియల్ లేదా డెమో 2 అకౌంట్‌లు క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, రియల్ అకౌంట్‌లో మనం రియల్ మనీతోన మనం ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ చేస్తాం. అంటే దీంట్లో ఎంతైతే ఇన్వెస్ట్ చేసి మనం ప్రాఫిట్ చేసినా, లాస్ చేసినా దీన్ని మనము మన బ్యాంక్ అకౌంట్‌కి గాని దేని నుంచైనా విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. ఓకే. డెమో అకౌంట్ అంటే దీంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వాళ్ళే ఇస్తారు మనకు కొంచెం అమౌంటు. దాంతోటే మనం ట్రేడ్ చేయాలి. దాంతోనే మనం ట్రేడ్ చేసి మన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. ఈ డెమో అకౌంట్ వల్ల యూజ్ ఏందంటే ఇప్పుడు చాలామంది ట్రేడర్స్‌కి నేర్చుకోవాలని ఉంటది. కాకపోతే రియల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేరు ఫస్టు. సో, నేర్చుకోవడానికి వాళ్ళేం కావాలి? వాళ్ళకొక డెమో అకౌంట్ కావాలి. అంటే ఈ బ్రోకర్‌లు ప్రొవైడ్ చేసే డెమో అకౌంట్ వల్ల వాళ్ళు ఇక్కడ నుంచి బై చేస్తారు. ఇక్కడ నుంచి బై చేసి ఇక్కడ సెల్ చేస్తారు హై దగ్గరున్నప్పుడు. సో, ఈ అమౌంట్ అనేది వాళ్ళకి రాదు. కానీ ఆ బ్రోకర్‌లోనే ఉండిపోతుంది. అది డెమో అకౌంట్ కాబట్టి. సో, ఫ్రీగా ఎమోషన్స్ లేకుండా హ్యాపీగా లెర్నింగ్ పర్పస్ కోసం డెమో అకౌంట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. డెమో అకౌంట్ వల్ల యూజ్ ఏందంటే మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. మనం మన స్ట్రాటజీ పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా? మనం ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీ సో, దాన్ని టెస్ట్ చేసుకోవడానికి డెమో అకౌంట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. గుర్తుపెట్టుకోండి. అండ్ దాని తర్వాత వచ్చి ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్. ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అంటే ఎంటీ4, ఎంటీ5 ట్రేడింగ్ వ్యూ అలాంటివి. సో, ఇప్పుడు నేను చూసేది ట్రేడింగ్ వ్యూ. అంటే మనము ట్రేడింగ్ చేయడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి గదా! సో, దాన్ని ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ అంటాము. సో, ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇక్కడ బై ఆర్ సెల్ సిగ్నల్ ఒస్తాయి. సో, ఒక్క నిమిషం నేను చూపిస్తాను. 1 సెకండ్. సో,
ఇక ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఇప్పుడు సపోజ్ మన అకౌంట్‌లో డబ్బులున్నాయనుకోండి. మనం ఇక్కడ నుంచి మనము మార్కెట్ పైకి పోతుంది అని అనాలిసిస్ చేసుకున్నాం. అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఇక్కడ బై చేస్తాము. లేదు మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి పడుతుంది అన్నప్పుడు సెల్ చేస్తాం. ఇట్లా సిగ్నల్స్ ఉంటాయి. బై, సెల్ చేయడానికి లేదు అంటే మనకు ఇట్లా చార్ట్స్ డ్రా చేసుకోవడానికి అంటే మనకెక్కడ ఏమేమి జరుగుతుంది, మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అని ఒకసారి తెలుసుకోవడానికి ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే. సో, క్యాండిల్ స్టిక్ స్ట్రక్చర్ అండర్‌స్టాండింగ్ అంటే, క్యాండిల్ స్టిక్ అంటే మార్కెట్‌లో 2 టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి గైస్. అంటే జస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ ఉంటుంది. ఒక రెడ్ క్యాండిల్ ఉంటుంది. రెండే క్యాండిల్స్ ఉంటాయి. ఓకే. గుర్తుపెట్టుకోండి. జస్ట్ రెండే క్యాండిల్స్ ఉంటాయి. ఆ 2 క్యాండిల్ ఏందంటే మార్కెట్ పైకి పోతుంది అన్నప్పుడు మనకు గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ఓకే. గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఒకవేళ పైకి పోతుంది అన్నప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ కిందికొస్తుంది అన్నప్పుడు రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతది. ఓకే. సో, మార్కెట్ పైకి పోతుందన్నప్పుడు గ్రీన్ క్యాండిల్. ఇప్పుడు చూడండి ఇక్కడ మార్కెట్ పైకెళ్ళింది. సో, గ్రీన్ క్యాండిల్ వచ్చింది. మార్కెట్ ఇక్కడ నుంచి కిందికొచ్చింది. అంటే రెడ్ క్యాండిల్ వచ్చింది. సో, మార్కెట్‌లో గ్రీన్ క్యాండిల్‌కి పైకెళ్ళినప్పుడు గ్రీన్ క్యాండిల్, కిందికొచ్చినప్పుడు రెడ్ క్యాండిల్. అండ్ దీని మధ్యలో ఇక్కడ ఒక లైన్ లాగా కనపడుతుంది కదా! దీన్ని విక్ అంటాము. విక్ అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకెళ్ళింది. పైకెళ్ళకుండా ఇక్కడ నుంచి రిజెక్షన్ అయింది. ఎప్పుడైతే రిజెక్షన్ వచ్చినప్పుడు రిజెక్షన్ అంటే మీకు తెలుసు కదా! సపోజ్ మార్కెట్ ఇక్కడుంది. ఇక్కడ నుంచి ఇక్కడ పైకి పోయింది. ఇక్కడ నుంచి రిజెక్షన్ అంటే మార్కెట్ ఈ జోన్ పైన నుంచి పోవనియట్లేదు మార్కెట్‌కి. ఓకే. మార్కెట్‌కి రిజెక్షన్ ఫార్మ్ అయిన దాన్ని విక్ అంటాము. సో, ఎక్కడెక్కడైతే రిజెక్షన్ వస్తుందో అక్కడ విక్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఒకవేళ మీరు చూసుకున్నట్టు కింద నుంచి గూడా ఒక రెడ్ క్యాండిల్‌కి గూడా విక్ ఉంటుంది. ఓకే. సో, అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే దీన్ని విక్ అంటాము. దీన్ని గూడా విక్ అంటాము. అండ్ మార్కెట్‌లో ఇలా మధ్యలో ఏదైతే ఉందో ఇది ఇట్లా స్క్వేర్ కలర్‌లో ఉంది గదా! సో, దీన్ని బాడీ అంటాం మనం. ఓకే. సో, ఇది రెడ్ క్యాండిల్‌కి ఉంటుంది. గ్రీన్ క్యాండిల్‌కి ఉండదు. ఇది అప్పర్ విక్ అంటాము. దీన్ని లోవర్ విక్ అంటాము. కానీ దీన్ని మాత్రం బాడీ అంటాం. ఓకే. దీన్ని బాడీ అంటాం. ఏదైనా గాని గ్రీన్ కలర్ బాడీ లేదంటే రెడ్ క్యాండిల్ బాడీ అంటాం. దీన్ని అప్పర్ విక్, దీన్ని లోవర్ విక్ అంటాం. ఓకే. ఐ హోప్ మీకిది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే. లేదు అంటే ఒకసారి బ్యాక్‌కెళ్ళి మళ్ళీ చూడండి. ఓకే. అండ్ టైమ్ ఫ్రేమ్ అంటే సో, మీకు ఈ ట్రేడింగ్ వ్యూ చార్ట్‌లో ఇక్కడ కనపడుతుంది కదా! 1 మినిట్, 3 మినిట్, 5 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్. సో, దీన్ని టైమ్ ఫ్రేమ్ అంటారు. సో, ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం, ఇప్పుడు సపోజ్ మార్కెట్ అనేది 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్నాను. అంటే 5 మినిట్స్‌లో మార్కెట్ అనేది ఇంత మూవ్ అయింది అనేది. ఓకే. దాని మీనింగ్ ఒకవేళ 5 మినిట్స్‌లో మార్కెట్ ఈ క్యాండిల్ అది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మూవ్‌మెంట్ ఇచ్చింది అన్నట్టు. ఈ 5 మినిట్స్‌లో. ఒకవేళ నేను 15 మినిట్స్‌కి షిఫ్ట్ చేశాననుకోండి. 15 మినిట్స్‌లో కూడా ఇంత మూవ్‌మెంట్ ఇచ్చింది అన్నట్టు. ఒకవేళ నేను 1 డేలో షిఫ్ట్ చేశాననుకోండి. 1 డేలో మార్కెట్ ఎంత మొమెంటమ్ ఇచ్చింది? ఈరోజు 1 డేలో మార్కెట్ ఎంత మొమెంటమ్ ఇచ్చిందంటే ఇ ఇ ఇంత ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ చేసింది. అంటే దీని అర్థం ఏంది మార్కెట్ పైకెళ్తుంది అన్నట్టు. ఓకే. 1 డేలో. సో, ఇది టైమ్ ఫ్రేమ్. సో, బేస్డ్ ఆన్ ద టైమ్ ఫ్రేమ్ మనం ట్రేడ్ తీసుకుంటాం. ఎక్కడెక్కడ ట్రేడ్ తీసుకుంటాం అనేది అడ్వాన్స్ కాన్సెప్ట్. సో, ఫస్ట్ బేసిక్ ఏందంటే టైమ్ ఫ్రేమ్స్ అంటే ఎలా వర్క్ అవుతాయంటే ఒక్కొక్క టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ క్యాండిల్ అనేది ఒక్కొక్కటి ఫార్మ్ అవుతుంది. 1 డే టైమ్ ఫ్రేమ్‌లో గ్రీన్ ఉంది. 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో గ్రీనే ఉంది. అండ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో రెడ్ క్యాండిల్ ఉంది. చూసారా? 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో రెడ్ ఉంది. సో, ఒక్కొక్క టైమ్ ఫ్రేమ్‌లో క్యాండిల్ కలర్ గాని, క్యాండిల్ అది గాని మారిపోతూ ఉంటుంది. సో, దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. ఓకే. ఈ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ ఇలా ఉంటుంది. సో, దీన్ని టైమ్ ఫ్రేమ్ అంటారు. సో, మనం అనాలిసిస్ చేసేటప్పుడు హయ్యర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోవర్ టైమ్ ఫ్రేమ్‌కి వచ్చి అనాలిసిస్ చేసుకోవాలి. హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి. లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ తీసుకోవాలి. అదెలా తీసుకోవాలి అనేది మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో చూద్దాము. సో, బేసిక్ థింగ్ ఏందంటే టైమ్ ఫ్రేమ్ అంటే జస్ట్ క్యాండిల్స్ ఎలా ఫార్మ్ అవుతున్నాయి ఒక్కొక్క టైమ్ ఫ్రేమ్‌లో అని మనం గెస్ చేయడానికి మనం చెక్ చేయడానికి టైమ్ ఫ్రేమ్స్ యూజ్ చేస్తాం. ఓకే. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం ఎలా? ఓకే. గ్రేట్ క్వెషన్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేస్తాం? ఇప్పుడు సపోజు ఈ మార్కెట్ అనేది ఒక జోన్ ఇలా ఎళ్ళింది. ఇక్కడ నుంచి కింద పడ్డది. మళ్ళీ ఇక్కడ నుంచి పైకెళ్ళింది. మళ్ళీ అదే జోన్ నుంచి కింద పడ్డది. మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి కింద పడ్డది. ఓకే. సో, ఇలా మార్కెట్ ఒక 2 మ్యాక్స్ టు మ్యాక్స్ ఎన్నైనా పడొచ్చు. కానీ మినిమమ్ 2 టైమ్స్ ఉండాలి. ఓకే. ఇలా మినిమమ్ 2 టైమ్స్ ఉండి మార్కెట్ ఈ ఏరియా కనపడుతుంది కదా మీకు. ఈ జోన్ కనపడుతుందా? ఈ జోన్ కనపడుతుందా? ఈ జోన్ నుంచి మార్కెటు బ్యాక్ టు బ్యాక్ ఈ జోన్ నుంచి రిజెక్షన్ తీసుకొని మార్కెట్ కింద పడుతుంది అంటే దీన్ని రెసిస్టెన్స్ ఏరియా అంటారు. రెసిస్టెన్స్ ఏరియా ఆర్ సప్లై ఏరియా అంటారు. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఈ జోన్‌ని రెసిస్టెన్స్ ఆర్ అని పెడతాం. రెసిస్టెన్స్ ఆర్ సప్లై. ఓకే. సప్లై అంటే ఇక్కడ చాలామంది మార్కెట్‌ని కిందకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అనొచ్చు. ఓకే. రెసిస్టెన్స్ ఏరియా లేదంటే సప్లై ఏరియా. ఓకే.
సేమ్ సిట్యుయేషన్. ఇప్పుడు సపోర్ట్ అంటే ఏందో చూద్దాం. సపోర్ట్ అంటే సేమ్ మార్కెటు కిందికొస్తుంది, పైకెళ్తుంది, మళ్ళీ కిందికొస్తుంది, మళ్ళీ కొంచెం పైకెళ్తుంది, మళ్ళీ కొంచెం కిందికొస్తుంది, మళ్ళీ పైకెళ్తుంది. ఓకే. సో, ఈ జోన్ కనపడుతుంది గదా! ఈ జోన్ దగ్గర మార్కెటు ఎవ్రీ టైమ్ ఈ జోన్ దగ్గర రాంగానే మార్కెట్ రివర్స్ అవుతుంది. ఓకే. మార్కెట్ ఈ జోన్ దగ్గర రాంగానే రివర్స్ అవుతుందంటే ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది అన్నట్టు. అంటే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి పైకెళ్తుంది. సో, ఈ ఏరియాని ఏమంటామంటే సపోర్ట్ జోన్. ఓకే. సపోర్ట్ జోన్ ఆర్ డిమాండ్ జోన్. ఓకే. ఇక్కడ డిమాండ్ జోన్ అంటే ఇక్కడ నుంచి మార్కెట్‌లో బయర్స్ అనేవాళ్ళు మార్కెట్‌ని పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అని అర్థం. ఇది సప్లై జోను లేదంటే రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి వాళ్ళు మార్కెట్‌ని కిందికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అని అర్థం. సో, ఇలా 1 సార్లు గాని, 2 సార్లు మినిమమ్ 2 సార్లు ఒక ఏరియాని గాని టచ్ చేసి పైకి గాని, మార్కెట్ కిందికి గాని వచ్చినట్టయితే దాన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటాం. ఓకే. గుర్తుపెట్టుకోండి. కింది నుంచి పైకెళ్ళినప్పుడు సపోర్ట్ వస్తది. పైనుంచి కిందికొచ్చినప్పుడు రెసిస్టెన్స్ వస్తది. ఓకే. ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైందనుకుంటున్నాను. ఓకే. చలో. ట్రెండ్ ఐడెంటిఫై చేయడం ఎలా? ట్రెండ్ అనేవి మనకు 3 ట్రెండ్స్ ఉంటాయి. నేను ముందుగా స్టార్టింగ్‌లోనే చెప్పాను. 3 ట్రెండ్స్ ఉంటాయి మనకు. వన్ ట్రెండ్ వచ్చేసి అప్ ట్రెండ్. ఓకే. అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మార్కెట్ ఇలా వెళ్తుంది. ఓకే. మార్కెట్ పైకెళ్తున్నప్పుడు అప్ ట్రెండ్ అంటాము. మార్కెట్ ఒకవేళ కిందికొస్తున్నప్పుడు దాన్ని డౌన్ ట్రెండ్ అంటాము. మార్కెట్ పైకి పోకుండా, కిందికి పోకుండా ఇలా చేసిందనుకోండి దాన్ని సైడ్‌వేస్ ట్రెండ్ అంటాం. ఓకే. సో, మనకు 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో, దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? సో, ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. చూడండి. మార్కెట్ ఇక్కడ నుంచి పైకెళ్తుంది. ఓకే. సో, మీరేమనుకుంటారు? మార్కెట్ ఇక్కడ నుంచి పైకెళ్తున్నప్పుడు మార్కెట్‌లో ఓకే. పైకెళ్తుంది. సో, ఇది అప్ ట్రెండ్. మార్కెట్‌లో ఒకవేళ డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు మార్కెట్ మీకేం కనపడుతుంది? సింపుల్‌గా బేసిక్‌గా చెప్తున్నాను నేను. మీరు నాలెడ్జ్ మీరు కాన్సెప్ట్స్ అప్లై చేసినప్పుడు మీకు తెలుస్తది. ఓకే. అండ్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి కింద పడ్డది. ఓకే. మార్కెట్ ఇక్కడ నుంచి కింద పడ్డది గదా! కనపడుతుందా? ఇక్కడ నుంచి కింద పడ్డది. సో, దీన్ని డౌన్ ట్రెండ్ అంటాం. సో, ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది. మార్కెట్ దాని తర్వాత అప్ ట్రెండ్‌కి ఫార్మ్ అయింది. ఓకే. పైకెళ్తుంది చూడండి. ఓకే. పైకెళ్తుంది. సో, కింద పడేదాన్ని డౌన్ ట్రెండ్ అంటాము. పైకెళ్ళేదాన్ని అప్ ట్రెండ్ అంటాము. గుర్తుపెట్టుకోండి. ఈ టర్మినాలజీ అనేది మీకు గుర్తుండాలి గైస్. ఈ టర్మినాలజీ మీకు గుర్తు లేకపోతే మీరు మార్కెట్‌లో అంటే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి ఫస్ట్. డౌన్ ట్రెండ్ అంటే ఏంది? అప్ ట్రెండ్ అంటే ఏంది? దాని తర్వాత ఆటోమేటిక్‌గా అవే వస్తాయి. ఓకే. సో, మార్కెట్ స్ట్రక్చర్ బేసిక్స్. మార్కెట్ స్ట్రక్చర్‌లో కూడా సేమ్ ఉంటుంది. మార్కెట్ స్ట్రక్చర్ ఏందంటే, మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుంది అనేదాన్ని మార్కెట్ స్ట్రక్చర్ అంటారు. లైక్ మార్కెట్ ఇప్పుడు అప్ సైడ్ ఎళ్తుంది. ఓకే. మార్కెట్ అప్ సైడ్ ఎళ్తుంది. అప్ సైడ్ ఎళ్ళిన మార్కెట్ ఇప్పుడు ఏదైనా మార్కెట్‌లో ఏదైనా స్టాక్ పైకెళ్తుంది అనుకోండి. వన్ గోలో ఇట్లా పైకెళ్ళదు గదా! కొంచెమైనా కిందికి రావాలి గదా! కిందికొచ్చి పైకెళ్తుంది. ఓకే. సో, ఇలా పైకెళ్తున్నప్పుడు కొంచెం కిందికి రావాలి గదా! కిందికి వచ్చేటప్పుడు మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. బీఓఎస్ బ్రేకప్ స్ట్రక్చర్ అని జెప్పేసి, సిహెచ్ఓసిహెచ్ అని జెప్పేసి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని జెప్పేసి ఇవి కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. సో, ఈ స్ట్రక్చర్స్‌ని క్రియేట్ చేసుకొని దీన్ని ఐడెంటిఫై చేసుకొని మార్కెట్ కంటిన్యూషన్‌గా అప్పుకెళ్తుందా? లేదంటే రివర్స్ అవుతుందా? అనేది మనకు తెలుస్తది. సో, మార్కెట్ స్ట్రక్చర్ మీద దీని మీద నేను సెపరేట్‌గా ఒక వీడియో చేసి పెట్టాను. సో, మీలో ఎవరికైనా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు బ్యాక్‌కి వెళ్లి మార్కెట్ స్ట్రక్చర్ గురించి డెఫినిట్‌గా ఆ వీడియో చూడండి. మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. చలో. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇంట్రడక్షన్. ఓకే. రిస్క్ మేనేజ్మెంట్ అంటే గుర్తుపెట్టుకోండి గైస్ మన దగ్గర 10,000 ఉన్నాయి. ఓకే. గుర్తుపెట్టుకోండి సింపుల్‌గా మన దగ్గర 10,000 ఉన్నాయి. 10,000 మన హార్డ్ ఎర్న్ మనీ ఇది. ఓకే. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈజీగా మనం దీన్ని పోగొట్టుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాను. ఓకే. 10,000 ఉన్నప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఈ 10,000లో మీరు రోజుకి రూ. 500 రిస్క్ చేయాలి. అంటే రూ. 500 అన్నా గాని ఎంత అంటే 5% రిస్క్. సో, నేను ఎక్కువనే చెప్తున్నాను. సో, రూ. 100 రిస్క్ అనుకోండి. 1% ఓకే. దీంట్లో 1% అంటే రూ. 100 గైస్. ఓకే. గుర్తుపెట్టుకోండి. అంటే మీరు రూ. 1 మార్కెట్‌కి ఒకవేళ మార్కెట్ మీరు అనుకున్న ప్రకారం మార్కెట్ నడవలేదు. మార్కెట్ మీకన్నా మీరు అనుకున్న దానికి అగెయిన్స్ట్‌గా వెళ్ళిందనుకోండి. మీరు మీరు మార్కెట్‌కి రూ. 100 ఇవ్వాలి. ఓకే. 1% అంటే రూ. 100 మీరు మార్కెట్‌కి ఇచ్చేయాలి. ఓకే. ఒకవేళ మీరనుకున్నట్టే ట్రేడ్ జరిగిందనుకోండి. మీ ఫేవర్‌లోనే ట్రేడ్ ఎళ్ళిందనుకోండి. అప్పుడు మీరు మార్కెట్ నుంచి 200 గాని, లేదంటే 300 ఇంతకు మించి మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ముందే చెప్తున్నాను బిగినర్ ట్రేడర్స్‌కి. సో, రూ. 100 మీరు మార్కెట్‌కి ఇస్తున్నప్పుడు మీరు 200, 300 ఎక్స్‌పెక్ట్ చేయాలి. రూ. 100 ఇస్తున్నప్పుడు మీరు రూ. 1,00,000 ఎక్స్‌పెక్ట్ చేశారనుకోండి. ఈ 10,000 గూడా ఎళ్ళిపోతాయి మనకు. గుర్తుపెట్టుకోండి. ఓకే.
సో రూ. 1000 వ వ 10,000 మనం తెచ్చినప్పుడు రూ. 100 మార్కెట్‌లో ఒక్క ట్రేడ్‌లో ఇవ్వాలి. ఒక్క ట్రేడ్‌లో రూ. 100 ఇచ్చినప్పుడు అదే ట్రేడ్‌లో ప్రాఫిట్ రూ. 200 గాని, రూ. 300 గాని వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అప్పుడు క్లోజ్ చేయాలి. ఓకే. సో ఇది రిస్క్ రివార్డ్. రిస్క్ రివార్డ్ అంటారు దాన్ని. రిస్క్ అనేది రూ. 100, రివార్డ్ అనేది 2000. సో దీన్ని మనం ఆర్ఆర్ అంటాము. దీన్ని ఎప్పుడైనా గాని రిస్క్ రివార్డ్‌ని రేషియోలోనే చూడాలి మీరు గుర్తుపెట్టుకోండి. ఆర్ఆర్ అనేది 1:2 అంటే 1:2, 1:3, 1:4 ఇలా ఉంటది రిస్క్ రివార్డ్. ఎప్పుడైనా గాని మీరు 1 అంటే రూ. 100, 2 అంటే 200 ఓకే. ఇక్కడ రూ. 100, ఇక్కడ 300, ఇక్కడ రూ. 100, ఇక్కడ 400. సో మీరు మార్కెట్‌కి ఇచ్చే రూ. 100 ఉండాలి. కానీ తీసుకునేది మాత్రం 200, 300 ఉండాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ చాలా రేర్ కేసెస్‌లో మార్కెట్ ఇంకా బాగా నడుస్తుంది. మీకు 100% కాన్ఫిడెంట్ ఉంది. మార్కెట్‌లో 400 వస్తాయి నాకు అన్నప్పుడు 1:4 తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ చాలా అంటే చాలా సార్లు చూడండి 1:1 అంటే 1:1 మార్కెట్‌లో అక్యురసీ అనేది ఒక్క విషయం చెప్తాను నేను. మీకు సింపుల్‌గా చెప్తాను ఇది. మార్కెట్‌లో 1:1 అనే అక్యురసీ అనేది మార్కెట్‌లో 1:1 వచ్చే పాజిబిలిటీస్ 70% గుర్తుపెట్టుకోండి. అంటే రూ. 100 పెట్టినప్పుడు రూ. 100 వచ్చే ఛాన్సెస్ 70% ఉంటది. ఓకే. అదే 1:2 వచ్చే పాజిబిలిటీస్ ఒక 55% ఉంటుంది. ఓకే. హాఫ్ ఆఫ్ ద టైమ్ ఉంటుంది. ఓకే. గుర్తుపెట్టుకోండి 1:2 ఉన్నప్పుడు. సో 1:3 పెట్టినప్పుడు ఈ ఈ పర్సెంటేజ్ అనేది 20% వస్తుంది. ఓకే. 1:2 మోస్ట్ ఆఫ్ ద టైమ్ చెప్తున్నాను. ఓకే. బిగినర్ ట్రేడర్‌కి. 1:4 అనేది పర్సెంటేజ్‌లో ఒకవేళ మనం దీని అక్యురసీ చూసుకుంటే ఇదొక 5-10% ఉంటుంది. ఓకే. సో, సో ఇది బెటరా? ఇది బెటరా? ఇప్పుడు దీంట్లో ఒకేసారి ఆలోచించుకొని వెయిట్ చేయడం కన్నా ఇవి రెండిట్లో తీసుకొని ఎగ్జిట్ అవ్వడం బెటర్ నా ఒపీనియన్‌లో. ఓకే. బిగినర్ ట్రేడర్‌గా చెప్తున్నాను. బిగినర్ ట్రేడర్స్‌కి చెప్తున్నాను. ఓకే. సో 1:1, 1:2, 1:3 ఈస్ ఫైన్. 1:4 అనేది వెళ్ళకండి. ఎందుకంటే బిగినర్ ట్రేడర్స్‌కి 1:4 అనేది చాలా కష్టం. మీరు క్యాప్చర్ చేయలేరు. ఓకే. సో ఇది. అండ్ మళ్ళీ చెప్తున్నాను గైస్ ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ కాదు. రిస్క్‌తో కూడుకున్న ఒక కాలిక్యులేషన్. సో మీ కాలిక్యులేషన్ పర్ఫెక్ట్‌గా ఉంది. మీ రిస్క్ రివార్డ్ బాగుంది. మీ ప్రాబబిలిటీ బాగుందంటే డెఫినిట్‌గా ట్రేడింగ్‌లో యూ విల్ మేక్ సమ్ చేంజెస్. ఓకే. సో నేర్చుకోవాలి. ఓకే. ఓకే గైస్ మీకు అర్థమవుతుంది అనుకుంటే డెఫినిట్‌గా లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పెట్టండి. ఓకే. చలో ఇక్కడున్న మన రిస్క్ మేనేజ్మెంట్ అండ్ లాట్ సైజ్ అండ్ పొజిషన్ సైజింగ్ కాలిక్యులేషన్. ఎగ్జాక్ట్‌లీ సేమ్ రిస్క్ మేనేజ్మెంట్‌లోనే వస్తుంది లాట్ సైజ్. లాట్ సైజ్ అంటే ఏం లేదు గైస్ మళ్ళీ చెప్తున్నాను. 10,000 ఉన్నాయి మన దగ్గర. 10,000 ఉన్నప్పుడు మీరు 10,000 ఉన్నప్పుడు 1 లాట్ తీసుకున్నారనుకోండి. 10,000 ఉన్నప్పుడు 1 లాట్ తీసుకుంటే మార్కెటు జస్ట్ 100 పాయింట్లు మీకు అగెయిన్స్ట్‌గా వెళ్ళినప్పుడు, ఆ 10,000 కాస్త వెళ్ళిపోతది. ఓకే. జస్ట్ 100 పాయింట్లు మీకు అగెయిన్స్ట్‌గా వెళ్ళినప్పుడు 10,000 అంటే ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ వస్తుంది కదా! ఈ రెడ్ క్యాండిల్ ఇంకొక రెడ్ క్యాండిల్ ఇలాంటిది వచ్చిందనుకోండి మీ 10,000 వెళ్ళిపోతాయి. ఓకే. 1 లాట్ తీసుకున్నప్పుడు. అదే మీరు 0.01 లాట్ తీసుకున్నప్పుడు మార్కెట్ 10,000 పాయింట్లు డిప్ అయితే తప్ప మీది మొత్తం పోదు. ఓకే. 0.01కి ఉన్న వాల్యూ. అదే దీన్ని పొజిషన్ సైజింగ్ అంటారు. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో 1 లాట్ తీసుకోవడం కన్నా 0.01 లాట్ అంటే ఎంత లాట్ తక్కువ తీసుకుంటే మీ క్యాపిటల్ అనేది అంత సేఫ్ ఉంటుంది. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో ఎక్కువ లాట్ తీసుకొని ట్రేడింగ్ చేస్తే అది మీ క్యాపిటల్ మొత్తాన్ని 1 గోలో వైప్ ఔట్ చేసేస్తది. మర్చిపోకండి. ఓకే. సో ఇది లాట్ విషయం. సో మీకు ఏదైనా కాన్సెప్ట్ మీద మీకు డౌట్ ఉన్నా, లేదంటే మీకు అర్థం కాకపోయినా డెఫినిట్‌గా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి పెట్టండి. లేదు అంటే ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనపడుతున్న నంబర్ గూడా ఉంది. అండ్ మనకి ఇన్‌స్టాగ్రామ్ ఉంది. సో అన్నిట్లో మీరు ఒకసారి రీచ్ ఔట్ అవ్వండి. నేను డెఫినిట్‌గా ఆన్సర్ చేస్తాను. ఓకే. చలో.